ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింద సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 6వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 6వ అధ్యాయంలో ఎలాంటి పాపాలు చేసినటువంటి వారు ఎలాంటి నరకాలకి పొందుతారు, ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలకు తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఎలాంటి ఫలితాన్ని పొందుతాడు ఇంచుమించుగా ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. అయితే కిందటి ఘట్టంలో ఒక శ్లోకం మనం 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఆ శ్లోకం తాత్పర్యం కాస్త లోతుల్లోకి వెళ్ళి చూస్తే కానీ మనకి అర్థం కాదు. ఒకవేళ మనం ఇది చేసుకున్నట్లయితే, ఆ శ్లోకం పైనే మనం చూసినట్లయితే కొన్ని వృత్తుల వారిని మనం అవమానించినట్లుగా ఉంటుంది. అంచేత ఆ శ్లోకం మరొకసారి, ఆ 2 శ్లోకాలు మరొకసారి మనం తెలుసుకుంటూ ఎదరఘట్టంలోకి వెళదాం. రంగోపజీవీకైర్వర్త కుండాసి గరదస్తద సూచి మూషికస్యైవ పూర్వకారీ చ యోద్విజ ఆగారదాహి మిత్రఘ్న శాకు నిర్గ్రామ యాజక రుధిరాండే పతంత్యేతే సోమం విక్రీణ తే చయే విక్రీణయతే చయే. ఇవి 2 శ్లోకాలు. దీని తాలూక తాత్పర్యంలో మొట్టమొదటగా రంగోపజీవి అని చెప్పారు. రంగోపజీవి అంటే నటన పైన ఆధారపడి జీవించినటువంటి వారు. ఇది చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవలసినటువంటి విషయం. నటన పైన ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళందరూ కూడా నరకానికే పోతారండి. అలాగైతే అది నటన అనేటటువంటిది 64 కళల్లో అత్యద్భుతమైనటువంటి ఒక కళ అని చెప్పారు కదా పెద్దలు కానీ మిగతా వీళ్ళు కానీ. 64 కళలలో అత్యద్భుతమైనటువంటి కళ నటన అని చెప్పారు కదా. అలాంటి నటన ఈ విష్ణు పురాణంలోకి వచ్చేసరికి ఆ నటన పైన ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళందరూ కూడా నరకానికి ఎలాగా పొందుతారు? ఈ రెండింటి మధ్యన భేదం ఉన్నది కదా, కనిపిస్తున్నది కదా. ఎలాగ దీనిని మనం తీసుకోవాలి అని మనందరికీ ఒక అనుమానం రావచ్చు. అలాగే రెండోది ఏంటి చెప్పారు ఇక్కడ, కైర్వర్త అంటే మల్లయుద్ధము చేసినటువంటి వాడు కాదు, మల్లయుద్ధం పైన ఆధారపడి జీవించేటటువంటి వాడు నరకానికి పొందుతాడు. ఇవి 2 కూడా చాలా భిన్నాభిప్రాయాలతో ఉన్నాడు. మల్లయుద్ధ వీరుడని 64 కళల్లో అదొక కళని మల్లయుద్ధం అనేది. భీముడు, దుర్యోధనుడు, సాక్షాత్తు ఆదిశేష స్వరూపమైనటువంటి బలరాముడు, వీరందరూ కూడా మల్లయుద్ధ వీరులు కదా, గదాయుద్ధ వీరులు కదా. వారందరూ కూడా నరకానికే పోతారా అండి అని మనందరికీ ఒక అనుమానం రావచ్చు. కానీ ఆ శ్లోకంలోనే చెబుతున్నారు అత్యద్భుతంగా చిన్న వివరణ. ఏమిటది? నటన పైన, మల్లయుద్ధం పైన ఆధారపడి జీవించేవాడు తప్ప నటన చేసినవాడు కానీ మల్లయుద్ధం చేసినవాడు కానీ కాదు అని ఇక్కడ చెబుతున్నారు. శ్లోకం వేరు, శ్లోకంలో తాత్పర్యం పైన చదువుకుంటూ వెళితే మనకి తప్పుడుగా అర్థమవుతుంది. శ్లోకము కాస్త లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఇవి మనకి బోధపడాల్సినటువంటి పని. నటన, మల్లయుద్ధము ఈ రెండింటి పైన ఆధారపడి జీవించేవాడు నటన చేసినవాడు, మల్లయుద్ధం చేసినవాడు కాదు. అది జాగ్రత్తగా పట్టుకోండి. అలాగ కానీ మనం పురాణము, ఈ నరక యాతనలు, పాపాల గురించి మనం కాస్త తెలుసుకున్నట్లయితే మనం జాగ్రత్త పడే అవకాశం ఉండొచ్చు. నటన చేసిన వాళ్ళు కాదు, నటన అనేటటువంటి వృత్తిని పరమధర్మంగా స్వీకరించినటువంటి పరమాత్ముడు అనకూడదు కానీ చాలా మంచివారు, పనికిమాలిన వాళ్ళు కాదు అనకూడదు కానీ
చాలా మంచివాళ్ళు నటన పైన నటించి జీవించి ఆ పాత్రలకి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి వారు ఎంతోమంది. వారందరూ కూడా వాళ్ళ తాలూకా పూర్వజన్మ కర్మానుసారంగా మిగిలినటువంటి పాపాలన్నీ పూర్తయిన తర్వాత స్వర్గలోకానికి పొందుతారు. ఒక దేశం తాలూకా శక్తి సామర్థ్యాలను తెలియజేసేటటువంటి ప్రక్రియ మల్లయుద్ధము. అటువంటి మల్లయుద్ధము చేసిన వాడు నరకానికి పోడు, దాని మీద ఆధారపడినటువంటి వాడు. మీకు ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు నటన అంటే సినిమాలు మనకు అనుకుందాం. ఈ సినిమాలు తీసిన వాళ్ళు కాదు కదా, సినిమాలలో నటించిన వాళ్ళు కాదు కదా, దాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళందరూ కూడా, అంటే బ్లాక్ టికెట్లు అమ్మిన వాళ్ళు, పైరసీలు చేసిన వాళ్ళు, వాటిపైన అధర్మంగా ఆధారపడి జీవించిన వాళ్ళందరూ నరకానికి పోతారు. ఒక్క శ్లోకంలో ఎంత వివరం, ఒక్క పదంలో 2 పదాలలో ఎంత వివరం ఇచ్చారు పరాశరుడు వారు. చూసారా? ఆ రకంగా మనం పురాణాన్ని అర్థం చేసుకోగలిగితే ఎంతో ఈ పురాణం మనకి జీవితానికి ఒక చక్కనైనటువంటి సన్మార్గోపదేశం చేస్తుంది. అలాగే ఇంకా శకునం చెప్పేవాడు అని చెప్పారు. అలాగే గ్రామ పురోహితుడు అని కూడా చెప్పారు. వీరు కూడా నరకానికి పొందుతారు అంటూ శకునం చెప్పేవాడు తెల్లవారేసరికి లేచేసరికి ఇగో ఈ మార్గం గుండా వెళితే ఈ మార్గం గుండా వెళితే ఆ మార్గంలో ఈ శకునం ఎదురైతే ఆ మార్గాన్ని ఎంచుకోకండి అని చెప్పినటువంటి వాడు. కానీ శకునం శుభ్రంగా చెప్తే పర్వాలేదు, శుభ్రంగా చెప్పకుండా శకునం చెప్పేటటువంటి వాడు వెళ్ళేటటువంటి సత్కార్యం మీద వెళ్ళినటువంటి వాడిని ఆ మార్గం తప్పించి ఆ సత్కార్యం జరగకుండా చేసినటువంటి వాడు శకునం చెప్పేవాడు. అలాంటి వాడు నరకానికి పొందుతాడు. అలాగే గ్రామ పురోహితుడు అని చెప్పారు. పౌరోహిత్యం అనేటటువంటి వృత్తి చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఆ పవిత్రమైనటువంటి పౌరోహిత్యుడు ఎంత పవిత్రంగా ఉంటాడో అంతటి వారికి, అంతటి శుద్ధి ఉన్నటువంటి వారికి త్రికాల సంధ్యావందనాలు చేసి గాయత్రి మాత్రం కానీ తను అనుష్ఠానం చేయవలసినటువంటి దేవతామూర్తులను సక్రమంగా పూజ చేసి తను చేయవలసినటువంటి ధర్మాలు నిర్వర్తించినటువంటి వారందరికీ ఎలాంటి నరకము ఉండదు. ఆ గ్రామ పౌరోహిత్యాన్ని అడ్డం పెట్టుకొని చేయకూడనటువంటి తిథులలో చేయకూడని పూజలు చేసి దానికి ముందరే చెప్పారు. ద్విజుడు అనేటటువంటి ఆయన, ద్విజుడు అంటే వేదాన్ని నేర్చుకునేటటువంటి వాడు. సరే, ఆషాఢమాసం ఇది ఎలాగా శుద్ధ ఏకాదశి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి ఏకాదశి రోజు అని కాకుండా అలాంటి పర్వదినాలు ఎంచుకోకుండా అమావాస్య నాడు వ్రతం చేయించేటటువంటి వాడు ఉంటారు కదా, పనికిమాలినటువంటి పూజలు చేయించినటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా నరకానికి ప్రాప్తమవుతారు అని చెబుతూ ఒక్క శ్లోకంలో ఇంత పరమార్థాన్ని పురాణంలో ఇచ్చారు. సరే, ఇక్కడ ఆ శ్లోకం తాలూకు తాత్పర్యం అక్కడి వరకు మనం తెలుసుకుంటూ ఎదరగట్టంలోకి మనం ప్రయాణం చేస్తూ ముఖ గ్రామహంతా చ యాతి వైతరణీం నరః రేతః పదాతి కర్తారో మర్యాద భేదినో హియే చే కృష్ణే యాంత్య శౌచాశ్చ కుహక జీవనశయే. యజ్ఞాన్ని నాశనం చేసేటటువంటి వాడు, గ్రామాలని ధ్వంసం చేసేటటువంటి వాడు, అలాంటి వారు అందరూ కూడా వైతరణి అనేటటువంటి నరకంలో పడతారు. వీర్యపాతం చేసేవారు, దేశ సరిహద్దులని చెరిపేసి దేశానికి క్షోభం కలిగించేటటువంటి వారు, ఆచార విహీనులు, మోసం చేసి పొట్ట పోషించుకునేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా కృష్ణం అనేటటువంటి నరకానికి పొందుతారు. అశిపత్రవనం యాతి వనచ్ఛే వృధైవయ భ్రికా మృగవ్యాధ వహనిజ్వాలే పతంతి వై. ఏ ప్రయోజనం లేకుండా వ్యర్థంగా వనాలని అడవులని నాశనం చేసినటువంటి వాడు అశిపత్రవనం అనే నరకానికి ప్రాప్తమవుతాడు. అలాగే గొర్రెలపై ఆధారపడి జీవించేవాడు, జీవులను వేటాడి బ్రతికేవాడు వహనిజ్వాలం అనే నరకానికి ప్రాప్తమవుతారు. యాత్యంతే ద్విజ తత్రైవ యాచాపకేషు వహ్నిదాహ. ఇటుక, ఆవాలు మొదలైనవి అంటించేవారు, అలాగే వండగూడని వస్తువులకు అగ్నిని పెట్టేవారు అదే నరకం వహనిజ్వాలం అనే నరకానికి పోతారు. వ్రతానాం లోపకోయస్య స్వశ్రమాత్ విచ్యుతస్య యః సందంస యాతనా మధ్యే పతత స్థావుభావపి దివా స్వప్నే చ స్కంధంతే ఏ నరా బ్రహ్మచారిణః
పుత్రైరధ్యాపితాయే చ తే పతంతి స్వభోజనే. రథలోపం కావించేటటువంటి వాడు. సరే, ఇప్పుడు మనం చేసినటువంటి ప్రతి పూజలలోని కూడా లోపం జరుగుతున్నది. అందుకే ఆఖరణ మంత్రహీనం, క్రియాహీనం, భక్తి రూపం హీనం అని ఆ మంత్రం చెప్పుకుంటున్నాం మనం. ఏ లోపం జరిగినా సరే స్వామి క్షమించు అని ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇక్కడ చెప్తున్నారు, వ్రతానాం లోపకోయస్య. వ్రతం చేసేటప్పుడు లోపం చేసినటువంటి వాడు, తెలిసి చేసినటువంటి వాడు, అలాగే తన ఆశ్రమ ధర్మం నుంచి భ్రష్టుడైనటువంటి వాడు, ఆ ఇద్దరూ కూడా సందంశం అనేటటువంటి నరకానికి పొందుతారు, నరకం మధ్యలో పడతారు. అలాగే పగటి కలలు కంటూ రేతపతనం చేసుకునేటటువంటి బ్రహ్మచారులు, అలాగే కొడుకుల వద్ద విద్యాభ్యాసం చేసేటటువంటి వారు స్వభోజనం అనేటటువంటి నరకంలో పడతారు. ఏతే చాన్యే చ నరకాః శతశోధ సహస్రశః యేషు దుష్కృత కర్మాణః పచ్యంతే యాతనాగతాః. ఇవే కాకుండా ఇంకా నరకాలు వందల కొలది, వేల కొలది ఉన్నాయి. వీటి యందు పాపకర్మలు చేసేవారు యాతనను అనుభవిస్తూ, కష్టాలని అనుభవిస్తూ ఉంటారు అంటూ, యథైవ పాపాన్యేతాని తథాన్యాని సహస్రశః భుజ్యంతే తాని పురుషైః నరకాంతరగోచరైః. పాపాలు కూడా ఇవే కాకుండా వందల వేల కొలది ఇతరమైనవి ఉన్నాయి. ఆ పాపాలు ఆచరించేవారు వాటి ఫలితాలను ఇతర లోకాలలో ఆ జీవులు అనుభవిస్తూ ఉంటారు. ఏ పాపం చేసినటువంటి వాడు ఎక్కడ ఏ నరకయాతను అనుభవించాలి అని బ్రహ్మదేవుడు నుదుట రాస్తారు కదా, ఆ నొసట రాసినటువంటి లేఖనం ఎప్పటికీ చెరిగిపోదు. ఖచ్చితంగా ఆ పాపాలకు తగినటువంటి ఫలితాన్ని ఏ మానవుడైనా సరే, ఏ నరుడైనా సరే అనుభవించి తీరుతాడు అని చెబుతున్నారు ఇక్కడ పరాశరుడు వారు. వర్ణాశ్రమ విరుద్ధంచ కర్మ కుర్వంతి ఏ నరాః కర్మాణ మనసా వాచ నిరయేషు పతంతిదే. కర్మ చేత, మనస్సు చేత, వాక్కు చేత ఆ వర్ణాలకు, ఆశ్రమాలకు సంబంధించిన ధర్మాలకు వ్యతిరేకమైనటువంటి కర్మలు ఆచరించే నరులు నరకలోకాలలో పడిపోతూ ఉంటారు. త్రికరణ శుద్ధి అంటారు. పూజ చేసినటువంటి ప్రతి కర్మలో, భక్తి శ్రద్ధలతో చేయవలసినటువంటి పూజలో మనస్సు, వాక్కు, కర్మ, ఇవి మూడింటి చేత చేయవలసినటువంటి కర్మ పూజనే కాదు, తను చేసినటువంటి ఉద్యోగం కానీ, తను సాధించవలసినటువంటి ప్రయాణం కానీ, తను సాధించవలసినటువంటి ప్రయోజనాలు కానీ, వీటన్నింటి యందు కూడా త్రికరణ శుద్ధి లోపించినటువంటి మానవులందరూ కూడా నరకానికి పొందుతారు అని చెబుతూ ఉన్నారు. నరకలోకాలలో పడిపోతూ ఉంటారు అంటున్నారు. అలాగే అధా శిరోభిః దృశ్యంతే నరకైః దివి దేవతాః దేవాశధోముఖాన్న సర్వానధః పశ్యంతి నరకాన్. అధోశిరం అనేటటువంటి, అధశిరం అనేటటువంటి ఒక నరకం ఉన్నారు. ఆ నరకంలో ఆ నరకలోక వాసులచే ద్యులోకమందరి దేవతలు చూడబడుతూ ఉంటారు. దేవతలు కూడా అధోముఖులైన నరక లోక వాసులను అందరినీ క్రిందకు చూస్తూ ఉంటారు. దేవతలందరూ కూడా చూస్తూ ఉంటారు, ఎవరు ఎలాంటి నరకం అనుభవిస్తున్నారు, నరకం అనుభవించినటువంటి వాడు తర్వాత ఉత్తర జన్మలు ఎలాగా వారికి ఉంటాయి అని దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ స్థావరాః కృమయోగ్యాశ్చ పక్షిణః పశవో నరాః ధార్మికాస్త్రిదశాస్త్వద్వ మోక్షిణశ్చ యదాక్రమం సహస్రభాగాః ప్రథమా ద్వితీయాను క్రమస్తథా సర్వే హేత మహాభాగా యావన్ముక్తి సమాశ్రయాః. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, పాపాత్ములు నరకలోకాలని అనుభవించి ఆ శిక్షలు పూర్తయిన తరువాత పుట్టిన ప్రాణి చనిపోక తప్పదు, చనిపోయిన ప్రాణి పుట్టక తప్పదు, పునరపి జననం పునరపి మరణం అని చెప్పారు కదా. అలాగే ఇక్కడ ఆ పాప కర్మల తాలూకా ఆ నరక బాధలు అనుభవించినటువంటి ప్రతి ఒక్క జీవి కూడా మరలా స్థావరాలుగా ఇక్కడ కొన్ని ప్రాణుల పేర్లు చెప్పారు ఇక్కడ పరాశరుడు వారు. ఎందుకు? ఒక జీవి చనిపోయిన తర్వాత మరలా ఆ జీవి జన్మించాలంటే మొట్టమొదటగా స్థావరాలుగా, అక్కడ నుంచి కృములుగా, అక్కడ నుంచి జలజన్యాలైనటువంటి ప్రాణులుగా, అక్కడ నుంచి పక్షులుగా, ఆ తర్వాత పశువులుగా, ఆ తర్వాత నరులుగా, నరుల నుంచి ధార్మికులుగా, ధార్మికుల నుంచి దేవతలుగా, దేవతల నుంచి ముముక్షువులుగా, ఇంతలాగా వారు రూపాంతరం చెందుతూ ఉంటారు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. పుట్టినటువంటి చనిపోయినటువంటి జీవి ఏదైతే ఉందో ఆ ఆత్మ మోక్ష సామ్రాజ్యాన్ని అందించాలి అంటే చేసిన పాపకర్మల ద్వారా ఫలితాల్ని అనుభవించిన తర్వాత స్థావరాలు, కురుములు, అలాగే జలజన్యాలైనటువంటి ప్రాణులు, పక్షులు,
పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు, ముముక్షువులు, ఇలాగా 9 రకాలైనటువంటి ఇవి ఉన్నాయి ఉపాధులు. ఆ ఉపాధులను ఒక్కంటిని దాటుకుంటూ 9వ ఉపాధిలో ముముక్షువులుగా మారి మోక్ష సామ్రాజ్యాన్ని పొందే అవకాశం వారికి ఉంటుంది సుమా అంటూ ఈ ముముక్షువులందరూ కూడా ముందు వారి కంటే వెనకవారు 2 రెట్లు ఎక్కువగా ఉంటారు అని పరాశరులు వారు చెబుతూ, అలాగే యావంతో జంతవ స్వర్గే తావంతో నరకౌకష పాపకృత్ యాతి నరకం ప్రాయశ్చిత్త పరాంగుఖ. ఇక్కడ ఈ శ్లోకంతో ఆపుకుందాం. ఎంతటి పాపం చేసిన వారికి కూడా ప్రాయశ్చిత్తం అనేటటువంటిది భగవంతుడు ఒకటి నిర్ణయం చేశాడు. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఆ ప్రాయశ్చిత్తానికి విముఖుడైనటువంటి నరుడు మరలా జన్మలు ఎత్తుతూ పాపాలు ఆ నరకలోక బాధలు అనుభవిస్తూనే ఉంటాడు తప్ప కైవల్య ప్రాప్తి అటువంటి నరుడికి ఉండదు అని చెబుతున్నారు. సరే, ఇక నా ప్రాయశ్చిత్తాలు ఏ రకమైనటువంటివి, అందులో హరినామ స్మరణ ఎంతటి మహోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నది ఇవన్నీ కూడా మనం ఎదరగట్టంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.